దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ బైబిల్ ఉంటే తీస్తానికి ఇష్టపడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఎవరంట అతను? మోషే. మోషే అంటే జమ్ము పెట్టిలో పెట్టి సముద్రంలో వేసి అతన్ని మూసిలోంచి తీశారు కాబట్టి మోషే అని పేరు పెట్టారు. ఆయన ఇశ్రాయేలుగా రాజుగా చేయాలని ఆయన మీద ఒక ప్రణాళిక నుంచి దేవుడు కొన్ని సూచనలు చెప్తున్నా కానీ లెక్క పెట్టకుండా అడుగుతున్నాడు. ఆయన పారిపోతున్నాడు యోనా వలె ప్రతిదానికి తప్పించుకుంటున్నాడు. సాకులు చెబుతున్నాడు. ఏం సాకులు చెబుతున్నాడు? అయ్యా, నేను నత్తివాడు, నేను మాటామన్యం కలవాడిని కాను, నాకన్నా అందగాళ్ళు ఉన్నారు, నాకైనా పైన ఉన్నవాడు ఇంకా ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు అని దేవుడికే సాకులు చెబుతున్నాడు. మనం కూడా అలాగే చెబుతున్నాం ఒక్కొక్కసారి. నువ్వు వెళ్ళు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని ఒక అందమైన సుందరవనంగా చేసుకో, నీ జీవితం బాగుపడి నువ్వు ఇక్కడ ఏం సంపాదించుకోవసరం, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలో నేను ఉంటాను అని చెబుతుంటే మనం ఒక సాకులు చెబుతాం. అయ్యా, నా హృదయం ఏంటయ్యా, నేను సమస్తం నీకు అప్పచెబుతున్నానని మన ఆలోచనలో మనమే ఉంటున్నాం. అది ఎంతవరకు దేవుని తెలుసుకుని కూడా కొన్నిసార్లు మనము అయోమయ స్థితిలో పడిపోతున్నాం. దేవుడు నాకంటే గొప్పవాడు, అందరిలో ఉన్నవాడు, అనువాడై ఉన్నాడని మనం అందరికీ చెప్పగలిగి కూడా మనం ఒక్కోసారి మనమే జారిపోతున్నాం. ప్రార్థనలో సన్నగిల్లిపోతున్నాం. మోకాళ్ళ జీవితం అసలు ఉంటున్నా, కన్నీటి ప్రార్థన అసలు ఉంటున్నా. మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఆయన ఏమంటున్నాడు? కాబట్టి నువ్వు వెళ్ళుము, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వేమి పలకవలసింది నేను చెబుతానని ముందుగానే చెబుతున్నాడు. అలా మనం చెబుతున్నాం. ఒక్కొక్కసారి మోషే కూడా అదే మాటలు పలుకుతున్నాడు కదా. మనం అందగాడమన్నా, ఐశ్వర్యవంతులన్నా, బలవంతులన్నా కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను కూడా ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా, ఒక పరిచారకుడు, సంఘబిడ్డగా ఆయనలో అంటుకట్టబడి ఆయన రక్తంతో పోషించి ఆయనలో మనం ఉంటామని మన జీవితకాలం అంతా ఆయన రాకడెప్పుడు వస్తుందో మన పోకడు వచ్చే వరకు ఆయనలో అంటుకట్టుబడి ఉంటామని ఒక బలమైన సాధనంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దానికి విరుద్ధంగా చేస్తున్నాం. దానికి విరుద్ధంగా చేయమంటే మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి. ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మన హృదయాన్ని పరిశోధించుకొని మోషే వలే కాక, నీ చిత్తమేంటో నాకు బయలుపరిచయ్యా, నీ చిత్తానికి నేను లోపడతానయ్యా, నేను మాటామని కలవాడిని కాదు, అందరిలాగా ప్రార్థన చేసేవాడిని కాదయ్యా, అందరిలాగా వాక్యం చెప్పేవాడిని కాదయ్యా, నేను తగ్గింపు జీవితంలో ఉన్నానని నీ బలిపేట మీద నాకేమి కావాల్సినవి నువ్వు బోధించమని మనం అడగగలిగితే ఆయన సమస్తము మనకు ధారాళంగా దయచేవాడు. అలాంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాగే కీర్తనలు 25వ కీర్తన 5వ భాగం నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినవల్ల నీ కొరకు కనిపెట్టుచున్నానని దావీదు భక్తుడు అంటున్నాడు. దినవల్ల రోజుకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నన్ను నీ సన్నిధిలోంచి తోసివేయబాకయ్యా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనపడాలయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేటట్టు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. రాజయ్య కూడా
మనం ఎలా ఉండను? అయ్యా వాడేదో అసలు నా మాట వింటలేదయ్యా, నా పిల్లలు నా బిడ్డ ఇట్లా, నా భర్త నా మాట వింటలేదు, నేను ఒక్కడే పరలోకం వస్తానయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా. ఈ మాటలే చెబుతున్నాం. మరి మన గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన ఇరుగు పొరుగు వారి గురించి కానీ ప్రార్థన చేయగలుగుతున్నాము? ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తే మన జీవితాలు కట్టబడతాయి. ప్రార్థన చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ప్రార్థన చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. మన కుటుంబాలు దీవించబడితే ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళు దేవుని బిడ్డలని తెలుసుకొని మనతో సహవాసం చేయడానికి వస్తారు. మనం అలాంటి స్థితిగతుల్లో ఉండాలి. నువ్వు ఏదైతే ఎత్తుతావో అదే కోతావో అని దేవుడు చెప్తున్నాడు. మనం అలాంటి స్థితిగతుల్లో ఉండాలి. మన జీవితాలు మార్చుకోవాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే ఆయన ఏమంటున్నాడు? నేను దినమెల్లా నీ సన్నిధిలో నీ సత్యమును నేను తెలుసుకుంటాను. నువ్వు సత్యము జీవము మార్గము అయి ఉన్నావయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించు. దావీదు మహారాజు అయ్యింది కూడా చేస్తున్నాడు, కానీ మనం చేయటం. మనం కూడా ప్రార్థన చేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. మనం కూడా ఆయన ఏది పలకమంటే అది పలుకుతాం. నువ్వు ఊరతో నిలబడు, నువ్వు ఊరకే నిలబడు, నీతో నేను మాట్లాడతానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడే యోగ్యత మనం కనబరుచుకుందాం. ఆయనతో మనం అంటూ కట్టబడదాం. అలాంటి స్థితిగతుల్లో నుండి మనం మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ లైన్ నేను చూస్తున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతిలో నీడలో నన్ను దాసి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అమ్ములు పొదిగా చేసి తన అమ్ములు పొదిలో మూసి పెట్టి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ యెషయా భక్తుడు. ఆయన వాడిగల కట్టుకొని చేస్తాడు. నువ్వు ఆయనతో కనిపెట్టుకుని ఉంటే ఆయన నేను ఇటు మనసాలు కట్టుకోమంటే వాక్యం, ఆ వాక్యం నీకు ఎటు కావాలంటే మలుస్తాడు. నీకు ఏది కావాలంటే అది ఆయన సమస్తము సమకూర్చి పెడతాడు. ఆయనను మనం అంటుకట్టబడాలి. అయ్యా నీ చిత్తానికి నేను లోబడతానయ్యా, నేను దినమెల్లా నేను ప్రార్థన చేసి నాకు యోగ్యత కలగజేయ్యా, నా నోరు వాడిగల ఖడ్గం చేయ్యా. అయ్యా నీ సత్యము నీ మార్గంలో నీ జీవంలో నా అభిషేకము నాకు దయచేయి. ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకుంటూ నా దేవుడు మిమ్మల్ని కరుణించి కాపాడును గాక. అలాంటి స్థితిగతుల్లోంచి తీసుకొచ్చి మనందరినీ కూడా ఆయన వాడిగల ఖడ్గం కింద 2 అంచులు గల ఖడ్గం అంట వాక్యం, ఆ వాక్యం అనే వెలుగులో మనల్ని నడిపించాలని మనమందరం ఒక తీర్మానం చేసుకుని ఆయన సన్నిధిలో ఉందాం. అయ్యా నువ్వు వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మేము నడుసు మార్గములన్నింటిలో నువ్వు ఉండి మమ్ము కాపాడుతున్నందుకు వందనాలు. ఇప్పుడు వరకు మమ్ము సజీవుల లెక్కలో నిలబెడం. మేము యోగ్యులమనో కాదు, అందగాళమనో కాదు, ఐశ్వర్యవంతులమనో బలవంతులమనో కాదయ్యా, నీ ఉచితమైన కృపను బట్టి మమ్ము నిలబెట్టి ఇలా వాడుకుంటున్నందుకు వందనాలు. మేము ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలమయ్యని ఒక వాగ్దాన పూర్వకంగా మనం పొందుకొని ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఇట్టి కృప మనందరికీ దయచేయాలని పేరు పేరున మీ అందరినీ కోరుకుంటూ ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.